నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం మావులూరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పల్లిపాలెం సీతారాముల దేవస్థాన ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సిగనం సుబ్రహ్మణ్యం, అంగ పకీరయ్య, తంబు వెంకటేశ్వర్లు, రామాను ఉదయాద్రి, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో 7 టెంపుల్స్ శాంక్షన్ చేశాము టీటీయూ ద్వారా. అందులో వెన్నపట్నం పల్లిపాలెం, వెన్నపట్నం హరిజనవాడ, ఇటుముసలి, అట్లా కుర్తిపాలెం, మున్నూరు, అంకమ్మ సత్రం అన్ని శాంక్షన్ చేశాం. కొన్ని కంప్లీట్ అయింది. ఈరోజు దీన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అందుకని వెన్నపట్నం ఇన్వైట్ చేసింది. శ్రీరామ్ గంగపల్లి పల్లిపాలెం ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న చాలా పల్లెటూర్లు ఉన్నాయి. సముద్ర తీరంలో అన్ని ఊర్లో రామ మందిరాలన్నీ ఉన్నాయి. ఒక గంగపల్లి పల్లిపాలెం లేదు కాబట్టి దీనికోసం మేము ఎంతో కృషి చేసాము. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పాము. టీటీడీ తరఫు నుంచి సేనన్న ఈ ల్యాండ్ పర్మిషన్ కోసం కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా సేనని చెప్పి దాన్ని పరిష్కారం చేసి శంకుస్థాపన చేయించాం సేనన్న ఆధ్వర్యంలో. ఈరోజు గుడి పూర్తి అయిపోయింది. ఈరోజు ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అందుకని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించాం. జై శ్రీరామ్. శుభదినం. ఇక్కడ శ్రీరామ మందిరం ఏర్పాటు చేసినందుకు మన మావులూరు శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాంక్షన్ చేసిన దానికి టీడీపీ తరఫున చాలా సంతోషం. అట్లాగే ఈరోజు మాకు ఇక్కడ రామాలయం లేదని చాలా బాధపడతా ఉన్నాము. ఈరోజు వచ్చిన దానికి ఎంతో సంతోషపడుతూ మా ఊరంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చేస్తున్నాం. ఎన్ని చేసిన దానికి బాగా సంతోషంగా ఉంది. ఈరోజు బాగా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన మావులూరు శ్రీనారాయణ వచ్చాడు, అలాగే ఎమ్మెల్యే గారు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల ఏంటంటే కొద్దిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రావాల్సింది అక్కడ హైదరాబాద్కి పోవడం వల్ల ఇక్కడ రాలేకపోయాడు. ఏదంటే ఈరోజు రావాల్సింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.